ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే పోహా చేస్తున్నాను, అటుకులతో పోహా చేస్తున్నాను. పేలాలతో చేసిన పోహానే అంటాను, దాన్ని కొంచెం ఉగ్గని అంటారు. నేనైతే రెండు కూడా పోహాని అంటాను. దానికోసం అటుకులను అయితే ముందుగానే దొడ్డ అటుకులు ఉంటాయి కదా, వాటిని అయితే ముందుగానే వాటర్తో కడిగేసి దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయేంత వరకు వడగట్టేసి ఇలా చేతి పెట్టేసి ఇలా వడగొట్టుకున్నాం అనుకోండి వచ్చేస్తుంది. తర్వాత ఒక మినిమం 10 to 15 మినిట్స్ అయినా దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ లోపల మనకి ఎలాగో ఈ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకోవడం, దాన్ని కావాల్సిన గిన్నె రెడీ చేసుకోవడం అవుతుంది కదా. ఇదిగోండి ఇలా మంచిగా విడివిడిగా ఉండాలి, బాగుంటుంది పోహా. దీనికోసం నేను ఇంకేం తీసుకున్నానంటే వేయడానికి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియను, దాంతోపాటు ఆలు ముందుగానైతే కడాయి తీసుకున్నాను. కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి దాంట్లో వేసి మనకి ఫ్రీగా ఉంటుంది, మంచిగా వస్తాయి అన్నమాట. అందుకోసమని దాంట్లో ముందుగా ఆయిల్ వేసి ఆవాలు అవి చిటపట్లు ఆడుతున్నప్పుడు జీలకర్ర వేసాను. తనకి ఎందుకో ఆయిల్ ఎక్కువ అవుతుంది అనిపించింది, ఉన్నది కొంచెమే కదా క్వాంటిటీ అనేసి తీసేసాను. ఇది కూడా ఇంత ఆయిల్ అయితే తీసేసాను. ఆయిల్ వీలైనంత వరకు తక్కువగా వాడుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళు. ముందుగా పచ్చిమిర్చి వేసేసి మంచిగా వేగనిద్దాం. ఎందుకంటే మనం డబ్బు ఆశి సంపాదించుకోకపోయినా ఆరోగ్యాన్ని, భగవంతుడు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది కదా. డబ్బు ఉన్నోడు ఇట్లా ఏం తిన్నా ఏం కాదు. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటేనే బాగుంటుంది. తొందరగా వేగడానికి ఉప్పు వేసుకున్నాను, ఇంకా ఉప్పు సరిపోతుంది. ఈ యొక్క పచ్చిమిర్చి మంచిగా వేగితే ఆ యొక్క పోహాకి టేస్ట్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక నేను మీకు ముచ్చట వేసి దీంట్లో ఇంకో 2 ఇంగ్రీడియంట్స్ వేయడం మర్చిపోయింది. అప్పుడప్పుడు అట్లా అయితే ఉంటుంది కదా. దీంట్లో పల్లీలు వేసుకోవాలి. అట్లనే పోపుల డబ్బాలో పల్లీలు లేకపోతే మరీ వేసి పెట్టుకున్నాను, కానీ పల్లీలు వేయడం మర్చిపోయాను. నాకు ఎందుకో పల్లీలు పోపు గింజలు వేయకంటే ముందే వేస్తే అవి వేగిపోతాయి అనిపిస్తుంది. తర్వాత వేస్తే ఎందుకు వేగినా ఆ ఫీల్ రాదనమాట. పల్లీలు వేసుకుంటే మంచిగా ఉంటాయి. పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు వేస్తే బాగుంటుంది, కానీ మా వాళ్ళకి ఇష్టంలో ఉండి పల్లీలు ఒకటి వేసుకున్నాను. మెంతి కూర అయిపోయింది, మెంతులు అలుక్కోవాలి. మనకు గుర్తుకున్నప్పుడే ఇదిగోండి మెంతులు కొంచెం వాటర్లో నానబెట్టేసుకున్నాం గుర్తున్నప్పుడే. ఈ యొక్క వాటర్ తాగేసి ఇవి ఈవినింగ్కి మనము మట్టిలో వేస్తే మంచిగా మెంతి కూరనైతే వస్తుంది. ఈ యొక్క డీటాక్స్ వాటర్ కూడా చాలా మంచిది. మూత పెట్టేస్తాను. నేను ఇక్కడ మంచి పల్లీలు కూడా వేగిపోయినాయి. వెళ్ళి కలర్ మారాలి, అప్పుడు బాగుంటుంది. దాంతోపాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. క్యారెట్, ఆనియన్, ఆలు కూడా కట్ చేసుకున్నాం కదా, ఆలు కూడా వేసుకుందాం. ఆలు ఒకటే కట్ చేసుకున్నాను, కొంచెం ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నాను అనమాట. ఇది వేగే లోపల ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు పొడి తీసి పెట్టుకున్నాను. మూత పెట్టేద్దాం. ఇదిగోండి వెల్లుల్లి కూడా సన్న చాప్ చేసి వేసేటప్పుడు మర్చిపోయింది. ఇక్కడ పక్కన చూడండి, టైం అయిపోతుంది ఆల్రెడీ, అఖిల్కి లేట్ అయిపోతుంది. స్నానానికి వెళ్ళి నేను టైం అవుతున్నాను అని చెప్పేదాకా టైం తీసుకోరు. 12 to 8 అవుతుంది ఆల్రెడీ. ఈరోజు ఎంత అసలు మెలకు రాలేదు. పుట్టట దొంగ మొహం ఇంకా వేగలేదు. క్లీన్ పెద్ద పెట్టేస్తాను, పొటాటో వేగాలి. ఇదిగోండి నేను అటుకులు వేసేటువంటి వీడియోని అయితే స్కిప్ చేశాను. తాలింపు వేగిన తర్వాత కొంచెం కారం అయితే వేశాను. మిర్చి అంత స్పైసీనెస్ ఉండవన్నమాట, అందుకోసమని.
ఏంది ఇప్పుడు లంచ్ బాక్స్ కూడా పెట్టించేసేయాలా?